సహకరించుకోవాలి. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ మేము ముందుండాలి. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వాటర్ సోర్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మీరు జూన్ దాకా వస్తే అవసరం ఉంటారు, కానీ మేలో కొడితే నీళ్ళు మీకు వచ్చిన నీళ్ళు ఆ ప్రాజెక్టులో నీళ్ళు మన ఎలిమినీలో నీళ్ళు రెస్టోర్కి వస్తాయి. రెస్టోర్కి వచ్చే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు తప్పకుండా నేను చెప్పినట్టు ఇంకెన్ని మూటలు అవుతున్నాయో ఖచ్చితంగా మండల పరిస్థితి మేము తీర్మానం రాసంటే మా ఎంపీఓ గారు లెటర్ రాపిస్తాం, లెటర్ పెడతాం. తప్పకుండా కలెక్టర్ ద్వారా ఇంకా ఏదైతే మోటార్లు ఎరువు దాదాపు అన్ని గ్రామాలు ఎంక్వైరీ చేయండి. మోటార్లు లేని వాటికి ఖచ్చితంగా మోటార్లు కావాలి, వాటికి ఏర్పాటు చేయించండి. తప్పకుండా నీళ్ళు అన్ని గ్రామాల్లో అందరికీ తాగునీరు సమస్య రావద్దు, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఈ ఎండ మరి ఎండగా 46 మన పైన ఉన్నది. మన ఇవరకు ఉన్న మండలాలు కూడా అప్పుడు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన మండలం కరువు మండలం, ఎప్పుడు కరువు మండలం కింద ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనకు ఎప్పుడు కరువు లేదు. వాటర్ వచ్చినాయి, అన్ని రకాలు ఉన్నాం. కానీ ఇప్పుడు రాబోయే రోజులు వేసవి బాగా అవుతున్నది, వాటర్ కూడా తగ్గింది. అందులో కాళేశ్వరం వచ్చే వాటర్ కూడా లెవ్వు ఇవ్వాలా. కాబట్టి తప్పకుండా మీరు ముందుండి అన్ని గ్రామాలు ఏదైతే పాత ఎక్కడైతే ఉండని వరకు ఏదైతే సోర్స్ ఉండనో ఏదైతే మీ సోర్స్ మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సర్పంచులు లేరు కాబట్టి సలహా తీసుకొని మా ఎంపీడీస్ ఉన్నారు. ప్రతి గ్రామంలో ఎంపీడీస్ పాత బావి ఎక్కడ ఉండేది, ఏ బావి నీళ్ళు ఉంటాయి, ఆ బావి మనం తీసుకొచ్చుకుందాం. దాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఈ స్పెషల్ ఆప్షన్ అనేది ఉన్నది. కేసీఆర్ కూడా సెక్రటరీ చెప్పినా మన కేసీఆర్ కూడా మన జిల్లా మన బీసీఏ అధికారి కూడా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. మన మండలంగా ఆయన ఇన్ఛార్జ్ పెట్టాలి స్పెషల్ ఆఫీసర్గా ఆయన కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వాళ్ళు మనం తెలియకుండానే ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాయి. అటెండ్ పెడతాం సార్, మనం తెలియకుండా రేపు ఏం జరుగుతుంది మరి ఎట్లా అంటే మీకు కోడు కానీ ముచ్చకపోవచ్చు, కానీ మన సలహాలు తీసుకోవాలి కదా. కానీ చాలా కూర్చున్నప్పుడు సలహా తీసుకోవాలి కదా. కానీ అప్పటికప్పుడు ఏ గ్రామానికి ఏదైనా అప్పుడు రాస్తేనే ఇలా మొన్న 20 లక్షల ఒకటి తర్వాత మొన్న దీనికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు లేకపోతే మామూలు రాసిచ్చి లేకపోతే మనకి శాంక్షన్ కాకపోతే కానీ మా సలహాలు తీసుకుంటే ఇలా ప్రజలందరూ కూడా సుశారం ఉంటారు, వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటారు. వాళ్ళందరూ మంచిగా ఉండాలని అధికారులందరూ సహకరించాలి. అదే రకంగా మన ఎంపీఓ గారిని స్పెషల్ కోరేదంటే ఖచ్చితంగా గ్రామాలలో కొంతమంది పర్మిషన్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ పర్మిషన్ కూడా మీ సెక్రటరీలకు మీ సలహాలు వెంటనే ప్రతి నాయకత్వనే చేద్దామని చెప్పి ఆలోచన చేయకండి. ఎలాంటి వేదోత్నాలు పోతే ఓటు అవుతుంది నాకు చాలా మంది చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఉంటుందో వాళ్ళు కాయలు తీసుకోవాలి, లేదా పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇబ్బంది ఇవ్వద్దు. ఏదైతే సర్పంచ్ లేదు మాకే చెప్పని సెక్రటరీ కొంతమంది ఇబ్బంది పడే ఆలోచన చేయకుండా మీరు వాళ్ళ మీరు ఖర్చులు పెట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే ఎవరైతే సెక్రటరీ అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా వెంటనే అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు అంతకుముందు కూడా ఏదో ఉంటే చూసుకొని మీరు అప్పుడు తేడా చూసుకొని చెప్పండి. ఎందుకంటే 2-3 గ్రామాలు తిన్నాను కాబట్టి మీకు చెప్పలేదు, లేకపోతే చెప్పలేదు లేదు.